హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మొనాలిసా బీడ్స్తో షార్ట్ నెక్లెస్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అదే ఇవాళ వీడియో అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ బ్లూ కలర్ మొనాలిసా బీడ్స్ అనమాట, స్మాల్ సైజులో ఉంటాయి. సో ఇవి అనమాట. సో ఇవి నేను ఒక లైన్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కాస్ట్ 150 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి గుత్తపూసలాగే ఉంటాయి, కానీ కొంచెం పెద్ద సైజ్ అనమాట, సింగిల్గా ఇచ్చాడు. సో ఇవి హ్యాంగింగ్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఈచ్ వన్ వచ్చేసి 4 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్ అనమాట. ఇది ప్యాకెట్ వైజ్ తీసుకున్నాను. పీస్ వైజ్ అయితే మనకు చాలా కాస్ట్ పడుతుంది. సో దీని మీద డీటెయిలింగ్ చూస్తున్నట్టయితే మీకు చాలా డిజైన్గా ఉంది. సో లైన్స్ ఉందన్నమాట. చాలా బాగుంది లుక్ అయితే కనుక. సో ఇవి తీసుకున్నాను. ఎప్పుడు ప్లెయిన్ తీసుకుంటుంది కదా, సో ఈరోజు నేను కొంచెం డిజైన్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ చైన్ అనమాట. ఇవేమంటారంటే బ్యాక్ చైన్స్ అంటారు. దీంట్లో క్వాలిటీలు కూడా చాలా ఉన్నాయి. ఇది మైక్రో ప్లేటెడ్ అనమాట. సో ఇది కొంచెం కాస్ట్ 30 రూపీస్. ఇది వచ్చేసి నైలాన్ థ్రెడ్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ సీజర్. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కనుక మీ దగ్గర ఏ నీడలు ఉంటే ఆ నీడలు తీసుకోండి. దీనికి నేను 2 లైన్స్ ఎక్కించాను అనమాట, నైలాన్ థ్రెడ్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్కి మనము ముడి వేసుకోవాలన్నమాట. ఈ రింగులు ఎందుకు ఎక్కువ ఇచ్చారంటే మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్ కానీ లాంగ్ కానీ ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ముడి వేసాను కదా, ఆ ముడిలో నుంచి మిడిల్లో నుంచి నీడలు తీయాలన్నమాట. సో ఇలాగా చూడండి, ముడి పడిపోయింది. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే కనుక నేను ఈ మొనాలిసా బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇలాగా 1 బై 1 ఎక్కించుకోవాలి. లుక్ అయితే చాలా బాగుంటుందండి. మొనాలిసా బీడ్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. సో ఇప్పుడు నేను 4 బీడ్స్ ఎక్కించాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్, ఇది ఒక్కటి వేసుకుంటాను. ఇది కలర్ పోదంట అండి, మనము వాడే బట్టి ఉంటుందన్నమాట. సో మనము మంచిగా ఒక బాక్స్లో కానీ పత్తిలో పెట్టేసి అలా మెయింటైన్ చేసినట్టయితే మనకు నీట్గా ఉంటుందన్నమాట. ఎన్ని రోజులైనా మనకు అది కలర్ పోకుండా ఉంటుందంట. సో 6 మంత్స్ అయితే వారంటీ ఇచ్చాడనమాట. మామూలుగా అయితే త్వరగా కలర్ పోతాయి. సో ఇవైతే కొంచెం కాస్ట్. ఇలాగే నేను మరి 4 వేసాను. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకటి గోల్డ్ బాల్. ఇలాగే 3 వేసుకోవాలన్నమాట. 3 సెట్స్ వేసుకోవాలి. ఇంకొక సెట్ వేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు నేను 3 సెట్స్ వేసాను అనమాట. 4 మొనాలిసా బీడ్స్ వేసాను, ఒకటి గోల్డ్ బాల్ వేసాను, అలాగే 3 సెట్స్ వేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఒకటి మొనాలిసా బీడ్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది ఒక హ్యాంగింగ్ టైప్ ఉంది అని కదా, ఇది వేసుకోవాలి, పర్ల్ హ్యాంగింగ్. ఇది చాలా బాగుంటుంది అనమాట లుక్ అయితే. సో ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మొనాలిసా బీడు, తర్వాత మరి ఒక గోల్డ్ బాల్. ఇలాగా చూడండి, ఇక్కడ ఒకటి అదొకటి ఇదొకటి అలా వేసుకున్నాను అనమాట. 2 తర్వాత ఈ హ్యాంగింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది లుక్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మొనాలిసా బీడు, తర్వాత ఈ గోల్డ్ బాల్. ఇలాగ మొత్తము ఒక 6 to 8 మనకి ఎన్ని కావాలంటే హ్యాంగింగ్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. 6 or 7 వేసుకుందాం ఇప్పుడు. ఇదైనాక మరి చూపిస్తాను మీకు ఎలా వేసానని చెప్పేసి. నేను ఇక్కడ 6 హ్యాంగింగ్స్ వేసాను అనమాట. అక్కడక్కడ ఒకటొకటి గోల్డ్ బాల్ అనేది వేసాను. మనకు కావాలనుకుంటే 10 వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 6 వేసుకున్నాను. తర్వాత ఒక గుండు వేసేసాను బంగారు గోల్డ్ కలర్ది. సో నెక్స్ట్ వచ్చేసి మరి 4 బీడ్స్ వేసుకోవాలి. 2 వేసాను. ఇదైతే మెటీరియల్స్ అన్నీ నేను గాంధీ బజార్లో తీసుకున్నాను అనమాట. బాలాజీ గోల్డ్ కవరింగ్ షాప్ అనేది ఒకటి ఉంటుంది తిరుపతిలో.
సో ఇక్కడ నేను చాలా హోల్సేల్గా తక్కువలో ఇస్తారనమాట రేట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ వేసుకోవాలి. మరి 4 బీడ్స్. సో ఇక్కడ ఎలా వేసామో అటువైపు అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నారు కదా 3 సైడ్స్ వేసాను కదా, ఇక్కడ కూడా 3 సైడ్స్ వచ్చే విధంగా వేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు మనము 3 సైడ్స్ వేసుకున్నాం కదా, దీని తర్వాత మనకి ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ రింగ్లో నుంచి సూదిని దారంని ఎక్కిచ్చేసేయండి. ఇలా పట్టుకునేసి కొంచెం టైట్గా ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే దారం అనేది కనపడుతూ ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఈ టైట్గా పట్టుకున్నాక దీన్ని ఇలా తిప్పండి 3 టైమ్స్. ఇలా తిప్పిన తర్వాత ఇంకొంచెం టైట్ చేసుకోండి. సో ఇప్పుడు టైట్ అయిపోయింది. నెక్స్ట్ మరి దీని దారంని అలాగే పట్టేసుకొని ఈ నీడల్నే ఉంది కదా, ఈ రింగ్లో నుంచి ఒక రింగ్ ఫామ్ అయ్యే విధంగా లాక్ అనేది వేసుకోండి ముడిపడేటట్టుగా. చూడండి గట్టిగా వచ్చేసింది. సో ఇప్పుడు మరి ఒక 3 టైమ్స్ వేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది శారీస్ మీదకి. బయట మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడు కానీ, అలాగే మూవీకి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగుంటుంది లుక్ అయితే. సింపుల్గా వేసుకొని పోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కట్ చేసేసినాం కదా, సో ఇప్పుడు దీనికి గ్లూ అంటించేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ మనము గ్లూ పెట్టేసుకుందాము, ఎందుకంటే ఒకవేళ ఊడే ఛాన్స్ కూడా ఉండుకోకుండా ఉండాలి అని చెప్పేసి గ్లూ పెట్టేస్తున్నాను. కొంచెం డ్రై అయిపోయినాక ఇది అతుక్కుంటుంది. సో ఇప్పుడు మన నక్లీస్ రెడీ అయిపోయింది. సో చూడండి ఎంత అందంగా ఉందో. మనకి తక్కువ ప్రైస్లో అందమైన నక్లీస్ మొనాలిసా బీడ్, అది కూడా మనము క్రియేట్ చేసుకున్నది, ఎవరి దగ్గర లేనిది. చూసారు కదండి మేకింగ్ వీడియో. ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను వేసుకొని చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఈ శారీ మీద వేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉందండి, బాగుంది కదా, సూపర్గా ఉంది కదా. సింపుల్గా ఎక్కడికైనా మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ, మూవీకి వెళ్ళేటప్పుడు కానీ సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.